తండ్రి ఈ ఉదయకాల ఆరాధన మరి గ్రామాలకు నడిపించి కుమారుడు ఆయన మరి గౌరయ్య గారి ద్వారా ఈ విధంగా ఆయన మీరు సూచించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు తీసుకుంటాను. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యము ఆశీర్వదమని ప్రార్థిస్తున్నాం. అయినా ఈ గ్రామాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తున్నాం. ఇసుకుంటే ఆయన మళ్ళీ ఒకసారి విధంగా కలుసుకుని కృపను కూడా మాకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. వచ్చిన అందరిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. నీ వాక్యానికి నిలబడ్డ నాకు మీ పరిశుద్ధాత్మ తోడు గురించి మీరు మాట్లాడాలి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఒకటి పొడిచేది, లేకపోతే నన్ను కొట్టేది, వ్యభిచారం చేసేది, దొంగతనాలు చేసేది, తాగేది, అవన్నీ పాపం కాదు. ఇంకేది పాపం? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏ ఆజ్ఞది? 10 గంటలకు మనకు ఆరాధన. అర్థమవుతుంది మీకు? అర్థం చేసుకుంటాం. 10 గంటలకు ఆరాధన. మీరు వచ్చి 11 గంటలకు వస్తే ఏమైపోతున్నారు? పాపం చేస్తున్నారు. పాపం చేసి ఎందుకు వస్తున్నారు గుడికి? పాపం చేసి గుడికి ఎందుకు వస్తారు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. జాగ్రత్త. మనం ఎన్ని రోజులు బ్రతుకుతాం మనకు తెలియదు. బతికిన రోజులు మనం ఏం చేయాలంటే ఆజ్ఞ, దేవుని ఆజ్ఞకు లోబడి మనం బ్రతకాలి. అది ఇక్కడ అయ్యగారు అన్నారు, ఈ గోడలు కానుకోండి, కుర్చీలు కానుకోండి, ఇక్కడ జాగా ఉంది అని అంటున్నారు. మీకు ఇంకొక మాట చెప్పినా, గోడ కానుకోకుండా ఉండాలనుకోండి, ఆ గోడ రాయి పడుతుంది నీ నెత్తి మీద. ఏం అవుతున్నా? ఫ్యాన్ కింద కూర్చున్నాం అనుకోండి, ఫ్యాన్ పడుతుంది నీ నెత్తి మీద. ఎక్కడుండే యాడ చూపించగలరు అని అంటారా? బయట తీయండి. హబక్కూ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. 2వ అధ్యాయం తీసారా? హబక్కూ గ్రంథంలో 2వ అధ్యాయము 11వ వచనం. మిమ్మల్ని వచ్చి కూర్చున్నప్పుడే సర్వే చేసినాను. నీకు మమ్మల్ని నెక్స్ట్ టైం పిలిచినా పిలవకపోయి, రానిచ్చినా రానిస్తుంది. మేము చెప్పాల్సిందే చెప్పిపోవాలి. దేవుడు ఏదైతే మాకు చెప్పమన్నాడో అది చెప్పిపోవాలి. చెప్పకపోతే దేవుడు మమ్మల్ని అడగతాడు. నువ్వు ఆ గ్రామానికి ఎందుకు పోయి నేను చెప్పమందని చెప్పకుండా నువ్వేదో వాళ్ళ చేత సపోర్ట్ మెప్పించుకోవాలని నువ్వు వచ్చినావు కనుక నీకు శాపం. మిమ్మల్ని నుంచి మేమేం చేయాలా? పాపానికి పోవాలి. ఎందుకు పోవాలి? మిమ్మల్ని వచ్చి మేము దేవుడు ఏదైతే చెప్తాడో అది మాత్రమే మేము చెప్పి వెళ్ళిపోతాం. ఆ తర్వాత మీరు ఆ విధంగా బ్రతకరో అది మీ ఇష్టం, మీ తీర్మానం. అర్థమైతే ఏముంది అక్కడ? గోడలలో రాళ్ళు మొరపెట్టుతున్నాయి. గోడలలో రాళ్ళు మొరపెడుతున్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్నాయి గోడలో రాళ్ళు ఉంద వాక్యంలో గోడలు మొరపెడుతున్నాయి అక్క. ఎందుక? వచ్చే కాంచి నిద్రపోవడమే, వచ్చే కాంచి తొగడమే పని. ఇట్టడం నేను ఎందుకు గుండిస్తాను? ప్రభువా నువ్వు సెలవిస్తే చాలు, దాని నెత్తిన ఒక రాయి వేసి దాన్ని చంపేస్తాను. అర్థమవుతుందా? ఇంకేమవుతుంది? పైన దూలాలు ఏం చెప్పండి చూడ, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇస్తుంది. దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇస్తుంది. అవి కూడా మాట్లాడుతున్నాయట, సపోర్ట్ చేస్తున్నాయి. దూలాలు ఏమని సపోర్ట్ చేస్తాయి? అవును ప్రభువా, ఫ్యాన్ కింద కూర్చోవడం వచ్చేసి ఇక వాళ్ళ ఆలోచనలు వాళ్ళే. ఇక్కడ వాక్యం చెప్పకుండా వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పనేసి దూలాలు కూడా సపోర్ట్ చేస్తున్నాం. అప్పుడు దూరము పడి గోడలు పడితే మనం ఏమైపోతాం? బిల్డింగ్ ఉన్నట్టు పడిపోయింది అనుకున్నామా? ఎన్ని బిల్డింగ్లు పడలేదు, ఎన్ని మనం పేపర్లో చూడలేదు, టీవీలలో చూడలేదు. ఏమైపోతుంది? మంత్రిలోకి వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండదు. పాటలు పాడుతున్నారు, మీరు పాడుతున్నారు. అది ఏమో మరి మీ ఇంట్రెస్ట్ కూడా మాకు పాటలు పాడటం వలన విశ్వాసం రాదు. నేను చెప్పేది అదే. పాటలు పాడటం వల్ల విశ్వాసం వస్తుందా? విరుగు వలన విశ్వాసం వస్తుందా? బైబిల్ చదివినట్లేదు మీరు. ఏం నేర్చుకుంటున్నాం? క్రైస్తవులుగా ఉంటున్నాం. ఏం నేర్చుకుంటున్నాం?
రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూడండి. రోమపత్రిక 17వ అధ్యాయం 17వ వచనం త్వరగా. కాగా ఎదుట వలన విశ్వాసము కలుగును. ఏమంట? పాటలు పాడితే విశ్వాసం రాదు. అసలు పాటలు ఎందుకు పాడుతున్నారంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. పాటల భావం 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు కూర్చిన మాటల వలన కలుగును. ఎవరు మాట్లాడాలంటే లోకంలో ఎన్నో మాటలు మాట్లాడతాం. అన్ని మాటలు కాదు. నువ్వు వినేది యేసు క్రీస్తు గురించిన మాటలు వింటే నీకు విశ్వాసం కలుగుతుంది. 2 నిమిషాలు ఇంకా వాక్య భాగం లేకపోలేదు. త్వరగా మీరు అర్థం, ఎందుకంటే అర్థం ఉన్నాను. వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి నా మాటలు. వాళ్ళు కూడా జాగ్రత్త పడాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు ప్రపంచం అంటే ఏముంది? ఒక అనారోగ్యం వచ్చింది, ఒక వ్యాధి వచ్చింది. ఏంటది? కరోనా వైరస్ వచ్చింది కదా. మనమందరం ప్రార్థన చేస్తున్నామా లేదా? అది కావాలని. అసలు ఎందుకు వచ్చింది అని ఎవరైనా ఆలోచన చేశారా? ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తే ఇప్పుడు అది రాకముందు మనకేమండి, మీరు ఇక్కడ పల్లెటూరులో ఉన్నాను, పొద్దులేసి పొలానికి పోవాలి. అది 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు పని చేసుకొని రావాలి. పని చేసుకొని వచ్చిన తర్వాత మనం భోజనాలు చేసుకోవాలి. భోజనాల తర్వాత స్నానం చేసేసి 6 గంటలు నిద్రపోవాలి. ఇక్కడ పల్లెటూరు అంతేనాకి ఏమైనా ఉందా? మరి సిటీలో ఉన్నవాళ్ళు, టౌన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు 6 గంటలకు పోయి 5 గంటలకు వస్తారు. 5 గంటలకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అదే పని. ఇంకా అక్కడ పోవాలి, షాపింగ్ పోవాలా, షాపింగ్ చేయాలా, రావాలా, ఒడ్డు కావాలా, తినాలా. ఇప్పుడు మందిరానికి రావాలంటే ఏమంటున్నారు? అప్పుడే చెప్పారు ఏమని, మాకు పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ చేసుకొని వచ్చిన తర్వాత అందుకని దేవుడు ఏం చేశాడు, వీళ్ళకి అందరికీ రెస్ట్ ఇవ్వాలనుకున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ రెస్ట్ ఇవ్వాలా అనుకున్నాడు. అనుకొని ఈ కరోనా వైరస్ అనిపించింది. లాక్డౌన్, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలి, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలి. ఇప్పుడు టైం ఉంది, పని మీద టైం లేదు. అంతకుముందు టైం లేదు అన్నాం. ఇప్పుడు ఇంట్లో ఉండవు. ఇప్పుడు ఏం చేయాలా? దేవుడు అనిపించిన వైరస్ ఇది. మీరు అనుకుంటారు ఏదో తప్పు వచ్చింది అనుకుంటున్నారు. ప్రజలకి టైం లేదు. ఇప్పుడు టైం లేదు కనుక టైం దేవుడు ఇస్తున్నాడు. ఈ ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు? బయట తిరగకూడదు. తిరిగితే మన వైరస్ వస్తుంది. మనం ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాము? వంటలు చేసుకుంటున్నాము కదా. ఇప్పుడు ఇంట్లో ఉండి మనం ఏం చేస్తున్నాము అంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇప్పుడు ఇంట్లో ఈ లాక్డౌన్లో ఎక్కువ వంటలు నేర్చుకుని ఎవరు తెలుసా? పురుషులే. మగవాళ్ళే ఎక్కువ వంటలు. ఆడవాళ్ళు కోసం పెట్టి నేను చేస్తాను, చూడు టేస్ట్ తినమని. అర్థమవుతుంది? దేవుడు నీకు సమయం ఇచ్చాడు. ఈ సమయంలో నువ్వేం చేయాలా? దేవుని వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలా. ప్రపంచంలో ఎంతమంది అయితే నశించిపోతారో నశించకుండా బాధ చేయాలని నీకు దేవుడు సమయం ఇస్తే 3 పూటలు తినేవాళ్ళు 4 పూటలు తింటున్నారు. ఇప్పుడు లాక్డౌన్లో జాస్తి అయిపోయింది. 1 పూట జాస్తి దేవుడు మహానుభావుడు ఇచ్చిండని చెప్పని మహానుభావుడు ఇచ్చిండని. అయితే మీరు లాక్డౌన్లో ఏం చేస్తారు, ఇంకేం చేస్తారు అని అంటే రిమోట్ పట్టుకొని టీవీలు, సినిమాలు చూడటమే. టైం ఏమైనా ఉందా? ఈ టైంని దేవుడు ఇచ్చిన ఈ టైం ప్రజలు ఎవరన్నా వినియోగించుకుంటున్నారా అని అంటే లేదు. ఎక్కడ కూడా లాక్డౌన్ చేసినా ప్రజలు దేవుడు కాడికి రాలేదు, చేయకపోయినా దేవుడి కాడికి వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇష్టంగా బతుకుతున్నారు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో దినములు చెడ్డవి కనుక సమయం వారి యొక్క సద్వినియోగం చేసుకోండి. సమయం ఉన్నప్పుడే ఇంట్లో ఉంటే మేము బ్రతుకుతామని కాకండి. గోడబడి సాగవచ్చు. అర్థమైంది? భార్య భర్త గలాట్ అయితే తాగి పోవచ్చు, ఊరేసుకొని సాగవచ్చు, మంటేసుకొని కృష్ణ కోసం తల పెట్టుకొని సాగవచ్చు. కానీ ఎక్కడ ఉన్నా కానీ నువ్వు సరిపోతావు. నువ్వు లాక్డౌన్లో ఉన్నా, బయట ఉన్నా చచ్చిపోయేదే గ్యారెంటీ. అందుకే దేవుడు మనకు ఒక సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోండి. అది చేసుకోకుండా
సినిమాలు, సీరియళ్ళు ఏమేమో చేస్తాం. అందుకనే ఈ పాత నిబంధనలకు మనం వెళ్ళిపోతే, పితరుల కాడికి వెళ్ళిపోతే, అప్పుడు దేవుడు ఎంత వయసు ఇచ్చాడు? పెద్దలు మీరు అందరూ ఆలోచించండి. ఎంత వయసు ఇచ్చాడంటే, ఒక మనిషి భూమిపైన బ్రతకాలంటే 960 సంవత్సరాలు ఇచ్చాడయ్యా. ఎంత వయసు? 960 సంవత్సరాలు ఇస్తే మనకు మన పట్టలేదు కదా. ఈ ఆస్తి నాదే, ఈ పొలం నాదే, ఈ ఇల్లు నాదే వస్తే చంపేస్తాం. ఎందుకంటే ఖర్చు నువ్వు చంపేగా లేదు. 960 సంవత్సరాలు ఇచ్చాడు. 960 సంవత్సరాలు అంటే ఎంత చెప్పండి? చిన్న పని అది? చిన్న పనే? ఎంత గొప్పది. అయితే క్రమంగా మనిషి పాపం చేస్తూ వస్తున్నాడని దేవుడు ఆవిషం తగ్గించుకుంటూ వచ్చాడు. దేవుడు ఏం చేశాడ? ఆ ఆవిషం తగ్గించుకుంటూ వచ్చాడు. తర్వాత కీర్తన గ్రంథంలో 90వ అధ్యాయము అర్థమైనా 10వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము. మా ఆయుష్ కాలము 70 సంవత్సరాలు పెట్టారు. మోస కాలంకి వచ్చాక మోస ఒక నాయకుడు ఉన్నాడు కదా ఇశ్రాయేలు ప్రజలకి. తెలుసా మీకు? తెలియదు. అంటే మీరు ఎప్పుడు బైబిల్లో చదవాలి మీరు కన్నా. అయినా మీరు కూడా గ్రామస్తుల మనం బైబిల్ గ్రంథమే చదవకుండా క్రైస్తవులు అంటే నరకానికి పోతుంది. పేరుకి మాత్రమే క్రైస్తవులుగా బతకబాకండి. పేరుకి క్రైస్తవులుగా బ్రతకబాకండి. లోకంలో బ్రతకండి. ఎవరు మిమ్మల్ని అడగరు. యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత ఆయన ప్రకారంగా బ్రతకపోతే నిత్య అగ్నిగుణం ఉంది. మీ పాస్టర్ మీద బోధిస్తున్నాడో లేదో నాకు తెలియదు. ముద్దుగా పెంచకూడదు. కొట్టి పెంచాలి. ముద్దుగా పెంచితే ఎక్కడ పోతాం? ప్రమాదానికి వెళ్ళిపోతాం. అర్థమైతే ప్రమాదం ఉందని చెప్పాలా? వాడిని పట్టాలి, అడగపోతే పట్టాలి. అప్పుడు వాడు జాగ్రత్త పడతాం. ఈ మోసాకు వచ్చే ఆశను అందించాడు దేవుడు. 70 సంవత్సరాలు ఇచ్చాడు. ఈ 70 సంవత్సరంలో ఇంకొక 10 సంవత్సరాలు వేసి అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు ఆ తర్వాత తీసేస్తున్నాను. ఎవరు? భూమిపైన ఉన్న మనుషులు, ఇప్పుడున్న ఈ కాలంలో ఉన్న మనుషులు 70, 80 ఎక్కడో చూస్తాం. 100 సంవత్సరాలు ఎక్కడో, ఇంకా దానికి 100 ఎక్కడో పెట్టాం మనం. 100కో 100కో ఎక్కడో. ఆ తర్వాత 80 సంవత్సరాలు నీకెంత ఇచ్చాడు? కూడా ఆవిషని ఇచ్చాడు. 80 సంవత్సరం. అధిక బలం అంటే 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవం ఇంకా మనం టైం చూస్తుంది. మనుషులు టైము వ్యర్థంగా చేస్తున్నాం. నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు 70 సంవత్సరాలు కదా ఆలోచించింది మనకు. 70 సంవత్సరాల ఆవిషలో నువ్వేం చేస్తున్నావు? క్రైస్తవులు కానీ, దేవుని నమ్ముకున్నవాళ్ళు కానీ, దేవుని నమ్ముకోవాలి కానీ కానీ ఎవరైనా నేడు కానీ ఇంకా అందరం పోల్చుకొని మాట్లాడుకున్నాం కదా. మనం అందరం పోల్చుకొని మాట్లాడుకుంటే ఎవరు బైబిల్ చదవటం లేదు, ప్రార్థించడం లేదు. ఈ 70 సంవత్సరాలు ఎవరు ఏం చేయటంగా అది ఎట్లా అని మీరు ప్రశ్న వేస్తారు కదా. అది ఎట్లా? మేము డైలీ పాటలు పాడుతున్నాం, ప్రార్థిస్తున్నాం, వారం గుడికి వస్తున్నాం, నువ్వు ఎట్లా చెప్పగలిగి అని అంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం సర్వే చేస్తే ఇప్పుడు 70 సంవత్సరాలకి రోజులు లెక్క అయినాయా? 1, 2 రోజులు 70 సంవత్సరాల రోజులు ఎన్ని వస్తాయి చెప్పండి? 25,000 వస్తాయి. 25 దినాలు, 25,000 దినాలు. 70 సంవత్సరాలకే ఎంత? 25,000 దినాలు. ఇక మనం లెక్కలు లేకొస్తే ఈ టైం మనం ఏం చేస్తున్నామంటే పుట్టినది మొదలుకొని చచ్చిపోయేంత వరకు, మనం పుట్టినది మొదలుకొని చచ్చిపోయేంత ఈ 70 సంవత్సరాలలో మనం నిద్రపోయేకి 26 సంవత్సరాలు తీసేస్తాం. 26 సంవత్సరాలు నిద్రపోతాం. 70 సంవత్సరాలు లెక్కేసుకోండి. ఎందుకంటే 26 సంవత్సరాల నిద్రకే నిద్రని పెట్టేస్తాం. ఎన్ని సంవత్సరంలో? 26 సంవత్సరములు. తర్వాత పురుగుపాటు అంటారు. కొనుక్కుంటుంటే నేను నిద్ర రాదు, అడగొడుతాము, విడగొడుతాము నిద్ర వచ్చే వరకే. దానిగా 8 సంవత్సరాలు అయిపోతుంది మన టైం. 8 సంవత్సరాలు అయిపోవడం చెప్పాలి. మాట్లాడలేరా? నేనే కదా
5 సంవత్సరాలు పడుతుంది మనం తినే తిండి. 5 సంవత్సరాలు తినే టైం ఎంత? 5 సంవత్సరాలు. తర్వాత సినిమాలు సీరియళ్ళు జాస్తి కదా, టైం దానికి 10 సంవత్సరాలు. సినిమాలు సీరియల్కే 10 సంవత్సరాలు. ఇంకోటి మొబైల్ వచ్చింది చాలా టైం. మొబైల్ ఓడుకోవడము మాట్లాడుకోవడం కనుక 4 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. 4 సంవత్సరంలో అయిపోతుంది. ఇకపోతే పండుగలు వస్తాయి కదా, పండుగలో మనం ఏం చేస్తాం? టైం పండుగలు చేసుకోవటం 3 సంవత్సరాలు, ఈ 70 సంవత్సరాలలో. ఇకపోతే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి 4 సంవత్సరాలు. ఎంత అయింది లెక్క? ఇప్పుడు ఎంత అయింది? 66 సంవత్సరం అయిపోయింది. ఏస్ట్గా వెళ్ళిపోయింది. 66 సంవత్సరాలు మనం ఏం చేసినామంట? టైం వెళ్ళిపోయింది. ఇంక ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 4 సంవత్సరాలు. 70 సంవత్సరాలు దేవుడు ఇస్తే, 70 సంవత్సరాలు దేవుడు మనకిస్తే భూమి పైన బ్రతకాలని మనం ఏం చేసినామంట? అన్నిటికీ బాగా 4 సంవత్సరాలు పెట్టుకొని మనం ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఏం సాధించగలం మనం? ప్రేమైన వాళ్ళ ఏం చేయగలుగుతాం కదా. అయితే మనం 70 సంవత్సరాలు ఇచ్చాడు భూమి పైన. యేసుక్రీస్తు వారికి ఎంత ఇచ్చాడు వయసు భూమి పైన? 33.5 సంవత్సరం. 33.5 సంవత్సరం యేసు ప్రభు భూలోకంలో వచ్చి బ్రతికాడు. అవతల సరిపోయాడు. మనకెంత వయసు? యేసు ప్రభు వారికి ఎంత వయసు? భూమి పైన ఇచ్చిన వయసు ఎంత? మనకు 70-80 ఇచ్చాడు దేవుడు. యేసు ప్రభుకి ఇచ్చింది 33.5 సంవత్సరంలో 3.5 సంవత్సరం ఆయన దేవుడిని పనిచేసాడు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరం దేవుడు పని చేస్తే, ఈ 3.5 సంవత్సరంలో ప్రపంచంలో ఎవరు చేయలేనంత పని చేసి వెళ్ళిపోయాడు. అయితే నీకు 70 సంవత్సరంలో వయసు ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? పెద్దోళ్ళ ముసలోళ్ళ ఈ మాటలు ఆగించాలి మీరు. మనకు 70 కాదు 100 వచ్చినా కానీ జల్ది అయిపోతుంది. రోజులు కూడా ఎంత జల్ది అయిపోయి. నిన్న పోయిన ఆదివారం ఇలా వచ్చింది, మేము ఊరికి పోతాం, మళ్ళీ ఆదివారం వస్తుంది. రోజులు గడిచిపోతా ఉన్నాయి కదా. వయసు పెరిగిపోతా ఉంది. రోజులు గడిచిపోతాం. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు? డబల్ చచ్చిపోతే ఎక్కడ పోతాం? ముసలిలో అయినా కానీ మనం ఇంకా అనుకుంటున్నాం దేవుడిని. ఇంకొక సంవత్సరం ఈ ప్రభువా అని అనుకుంటున్నాం. ఉండి ఏం చేస్తావు? నువ్వు ఉండి ఏం చేస్తావు? మనమరాలని కుమార్తెను చూసుకుంటావా? అంతేనా నీ పని? చచ్చిపోతే ఎక్కడ పోతావు? నీకు 20, 70, 80 సంవత్సరాలు ఈజీగా వెళ్ళిపోతాయి. అయితే నువ్వు చచ్చిపోతే నిత్యము బ్రతకాలి, నిత్యము సావాలి. అంటే అగ్ని ఆరదు, పురుగో ఎక్కడది? ఎక్కడ? నువ్వు చచ్చిపోయిన తర్వాత ప్రారంభమైంది అది. మనం ఏమనుకుంటాము? బ్రతికినప్పుడే మనము ఇక్కడ బాగా సుఖంగా ఉండాలనుకుంటాం. ఇదే ఈజీ వెళ్ళిపోతుంది. నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా. దేవుని నమ్మడం ఎంతమంది సుఖంగా బ్రతుకుతున్నారు? యేసుక్రీస్తుని నమ్మడం సుఖంగా బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళకి నీకు తేడా ఏంటి తెలుసా? నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని ఈ రాత్రి ఇప్పుడే చచ్చిపోతే నీకు పరలోకం వస్తుంది. అక్కడ నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే. నీకు అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఆయనతో ఎప్పుడూ ఉంటాం. కానీ దేవుని యేసుక్రీస్తుని నమ్మకుండా చనిపోయిన వాళ్ళకి నిత్యము అగ్ని ఉండవు. అగ్ని ఆరదు, పురుగు సాగదు. అగ్నిలో మండుతూ ఉంటుంది. నువ్వు కాలుతూనే ఉండవు. చచ్చిపోవు. అయితే అరుగులు మాత్రమే ఉంటాయి. ఈ ఉదయకాలంలో మీకు ఏది కావాలి? మన వయసు అయిపోయింది. ఇంక ఎన్నో బ్రతుకుతా మనకు తెలియదు. దేవుడు ఎన్ని రోజులు ఇచ్చిందో తెలియదు. అయితే నిత్య అగ్ని ఉన్నాడని పోవాలన్నా? చెప్పండి. నరకానికి పోవాలన్నా? లేకపోతే స్వర్గమని పరలోకానికి పోవాలన్నా? మాకు ఎందుకు తెలియాలి? నువ్వు ఎప్పుడు తీసుకొని పోయి అక్కడ ఎవరు చూస్తావు, ఎవరు ఉన్నారు, ఎవరు చూసి ఎవరు వచ్చిందో మాకేమో తెలుసా? ఎవరు వచ్చి చెప్తే కదా నాకు తెలిసేది అని అంటున్నారా? మీకు బాగా తెలుసా? లాజరు ధనవంతుడని తెలుసా? ఎవరికన్నా? అది కూడా తెలియదు. వాళ్ళు పోయారు ఇద్దరు కదా. వాళ్ళ పోతే ఏం జరిగింది? అక్కడ ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? అగ్నిలో మండుతూ ఆకలి వేస్తుంది. అందుకే దేవుడు ఇచ్చిన టైంలో, దేవుడు ఇచ్చిన ఆ సమయం 70 సంవత్సరాల వయసులో మనం ఏం చేయాలంట? ఆయన కోసం బ్రతికి చనిపోవాలి. మన కోసం అని బ్రతకూడదు. మన కోసం సంపాదించుకోవడం. మీకు ఆకలి వచ్చింది, మీరు కోటేసుకోవాలి అనుకుంటారు కదా. మళ్ళీ మా ఇల్లులో మా కుటుంబాలు చూస్తే అక్కడ మీద నాకు 50,000 జీతం, ₹1 బ్యాంకులో లేదు. ₹1 బ్యాంకులో అనుకుంటున్నాను.
బెంగళూరు మహాపట్నంలో వీళ్ళు ఆరగా అనుకుంటున్నాం. మేమంతా ఏమనుకుంటాం తెలుసా? బ్రతికిన యేసుక్రీస్తు కోసమే బ్రతుకుతాం, చచ్చిపోతే ఆయన కోసమే. మా సంఘాలలో మేము ఏం నేర్పించాము తెలుసా? ఈ లాక్డౌన్ సమయంలో మీరు ఒకటే ప్రార్థన చేయాలా. నువ్వు కానీ మాకు ఆలోచన ఇచ్చి మమ్మల్ని కానీ ఈ 2020లో బ్రతికిస్తే నీ కోసం పనిచేస్తాం. ఒకవేళ నువ్వే ఆ వైరస్ అనిపించి కరోనా వైరస్ మా కుటుంబంలో మా సంఘంలోకి వస్తే మనం చచ్చిపోతే, మేము కానీ చచ్చిపోతే నీ రాజ్యం కావాలి ప్రభు. మాకు ఈ రెండే నేను అడిగేది. ఒకటి నువ్వు ప్రాణం ఇచ్చావా, నీ కోసం పనిచేస్తాం. ఒకరు చంపేసావా వైరస్ వచ్చి నీ పరలోక రాజ్యం అని ప్రార్థించాలని చెప్తున్నాను. అర్థమైనా? మన చనిపోతే అక్కడ ఆయనకి 3.5 సంవత్సరం యేసుక్రీస్తు పోయి ఆశిస్తే 33.5 సంవత్సరం కదా, 30 తీసేస్తే 3.5 సంవత్సరంలో ఆయన ఏం సేవ చేశాడో చూసుకొని మనం తీసుకున్నాం. యోహాను సువార్త 8 అధ్యాయం. యోహాను సువార్త కొంచెం త్వరగా తీస్తే మనం ఉంచుకున్నాం. యోహాను సువార్త 8 అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. యోహాను సువార్త తీసాను. యేసు ఒలీవ పండుగకు వెళ్ళాను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దకు వచ్చింది. కనుక ఆయన కూర్చుని వారికి బోధించుతూ ఉండెను. ఏ సందేశం? ఒలివేల పండుగ వెళ్ళాడు. ఒలివేల పండుగ పోయిస్తే అక్కడ ప్రార్థన చేశాడు. తర్వాత దేవాలయానికి వచ్చాడు. దేవాలయానికి వచ్చి ఏం చేశాడు? కూర్చున్నాడా? వచ్చిన ప్రజలకందరికి ఏం చేసినట్టు ఆయన బోధిస్తామంటే మాట్లాడుతున్నాడు. నా మాదిరి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎవడా? యేసుక్రీస్తు. తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కాడనే లేచి, ఆయన అంటే ఎవరు? యేసు ప్రభువు. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి అయి ఉండగా బయలుదేరి అన్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చీకటి ఉండగానే మనం తెల్లవారుజామున వెళ్ళిపోతారు కదా పనులకి. చీకటి ఉండగానే యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారట? అరణ్య ప్రదేశం ఉన్న మనుషులు ఉన్న ఈ ప్రాంతంలో కాకుండా కొంచెం దూరంగా వెళ్ళిపోయి అక్కడ ప్రజలందరి కోసం యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభు వారు పొగులంతా బోధిస్తాడు, రాత్రి అంతా ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తాడు. యేసుక్రీస్తు వారు భూమి పైన ఉన్నప్పుడు పొగులంతా ప్రజలకు బోధ చేస్తాడు. గ్రామాలు కానీ పట్టణాలలో కానీ తిరిగి ఏం చేస్తాడంట? బోధిస్తూ రాత్రి ఏం చేస్తాడంట? రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పని చూడాలి. టైం యేసుక్రీస్తుకి వచ్చిన 3.5 సంవత్సరంలో ఆయన టైం ఒక్కరోజు కూడా గద్దా చేసుకోవాలి. ఆయన బ్రతికిన దినాలని ఏం చేస్తున్నాడంట? పొగులు బోధ, నైట్ ప్రార్థన. పొగులు బోధ, నైట్ ప్రార్థన చేస్తున్నాడు. అదే లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం. తీసారా? లూకాసు వార్త ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు. ఆయన ఏం చేస్తున్నట? ప్రతి దినము దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలివల కొండకు వెళ్ళి గడుపుచుండెను. రాత్రి వేళ ఏం చేస్తున్నాడు? ఆయన ఒలివల కొండకు వెళ్ళి అక్కడ గడుపుతున్నాడు. పొగలంతా ఏం చేస్తున్నాడు? సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు మనం విన్నాం. మనమంతా కూడా ఏం చేయమనుకుంటాం? మనకి ఇచ్చిన పని దేవుడు యేసుక్రీస్తు చనిపోయిన సమాధిలో పెట్టాడా? 3వ దినం వేశాడా? ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ
శిశువులకు ఏమని ఇచ్చాడు, శిశువులు మనకేమని ఇచ్చాడు అనంటే మనకు కూడా అదే పని ఇచ్చాడు. నువ్వేం చేయాలి, నువ్వు ఇక్కడికి మనము తండ్రి గర్భం నుంచి వచ్చాము కదా, లేకపోతే పరలోకం నుండి మనం వచ్చాము, తండ్రి కాడ నుంచి వచ్చిన మనము ఎందుకు వచ్చాము అని మనం ప్రశ్న వేసుకుంటే నువ్వు బ్రతికినన్ని రోజులు ఆయన పని చేసి తెచ్చుకోవాలి. ఇప్పుడు ప్రజలు ఏమైపోయిందో బ్రతికినన్ని రోజులు అంతో ఇంతో సంపాదించుకొని చనిపో కదా. పెద్దోళ్ళు అడిగితే 4 రాజులు వయసులో ఉన్నప్పుడు వెనకేసుకోవాలి, రాళ్ళు వెనకేసుకోవాలి కదా, 4 రాళ్ళు వెనకేసుకోవాలి. వెనకేసుకొని ఏమైపోతావు, 4 రాళ్ళు చేత పట్టుకుని పోతావా? చచ్చిపోయిన తర్వాత ఏమి ఇస్తావు చెప్పండి? నువ్వు మంచి మంచి పాగలు పట్టుకున్నా నీ పాగలు పడి ఇల్లు వెలబెట్టుకుంటారు కదా, 5,000, 6,000, 10,000 పాగలు తీస్తావు ఆడవు. రేపు చనిపోయిన తర్వాత ఆ పాగలు ఏమన్నా వాళ్ళ మీద కప్పెట్టి మండేస్తారంటే అది కూడా ఇవ్వడం ఏదో పాత చీర తెచ్చి అన్నది కట్టేసి మట్టి వేసి వస్తాం. నువ్వు కోట్లు సంపాదించినా లేకపోతే నువ్వు ఎన్ని ఎకరాల భూమి తీసినా నీ ఎన్నికెడతో వచ్చేది ఎవరు? రాదు, భర్త రాడు, అర్థమైతే భార్య రాదు, కుమారుడు రాదు, వాడవు, ఎవరు రాదు. నువ్వు ఏ విధంగా భూలోకానికి వచ్చావో ఆ విధంగా నువ్వు పరలోకానికి లేక నరకానికి వెళ్ళిపో. నీకు ప్రాణం ఇచ్చినప్పుడే నువ్వు ఎవరి కోసం బ్రతకాలి తెలుసా? నా భర్త కోసమయ్యా, నా కూతురు కోసమయ్యా, లేకపోతే నా బిడ్డల కోసమని చాలా మంది చెబుతారు. నువ్వు దేవుడి కోసం బ్రతకూడదు, ఇంకెవరి కోసం బ్రతకాలి? యేసుక్రీస్తు కోసమే. నువ్వు భూమి పైన బ్రతికిన అన్ని రోజులు ఎవరి కోసం బ్రతకాలా? దేవుడి కోసం. ఆయన భూలోకానికి వచ్చి ఏం చేశాడు తెలుసా? సర్వమానవం అందరి కోసమే తెలుసా? ప్రాణం ఇచ్చాడు. ఆయన ప్రాణం ఇచ్చి మనం అనుకున్నాడు. ఆయన పోతపోతూ మీరు కూడా నా మాదిరిగా ప్రాణం పెట్టాలా అని. సహోదరుల కోసం ఏం చేయాలట? ప్రాణం పెట్టాలి. ఇప్పుడు మేము సువార్త ప్రకటిస్తున్నాం, ఎవరైనా చెప్పచ్చు, 4 ఇయ్యచ్చు, లేకపోతే దెబ్బ కొట్టచ్చు, లేదు ఎన్నో పూజలు మాట్లాడచ్చు, వాళ్ళ మీద మేము తిరగడం ఎందుకు తెలుసా? దేవుడు మీ సహోదరుల కోసం ప్రాణం పెట్టమన్నాడు. మనం ఎందుకు వాళ్ళ కోసం మాట్లాడేది పెద్దవాళ్ళ పని చెప్పించేస్తాం అంతే. ఆయన చెప్పింది అక్కడ మేము కూడా అదే చేస్తాము. మేము కూడా ఇక్కడ మేము తిరిగిన ఈ గ్రామాలలో ఒకసారి ఇక్కడ మాకు తెలియదు కానీ చాలా ఊర్ల పేరు గ్రామాలు తెలియదు కానీ ఒక ఊరు లేకపోతే పోయిన రోజు కత్తెలు బస్సు కత్తెలు ఎత్తుకొచ్చారు. బస్సు కత్తెలు ఎత్తుకొచ్చేసి టైర్ల కోసం మేము సముద్రమన్నాం గలాట్లో. మేము ఆ గ్రామాల నుంచి 4 గ్రామాలకు తిరిగి వచ్చినామో ఎవరైతే గలాట్లు పెట్టుకున్నామో వాళ్ళకి రక్తాలు కారుతున్నాయి, వాళ్ళే కొట్లాడుతున్నారు. ఇక్కడ మనకు తెలియదు. ఈ పక్క మనం ఎవరన్నా తిట్టినా కొట్టినా ఏం చేసిన మనం ఏం చేయాలంట? వాళ్ళ మీదకి క్రైస్తవుడు అనేవాడు మళ్ళీ గలాట్కి బాబు ఎట్లా వాళ్ళు ఆ మీదకి వస్తుందంటే నీకు విశ్వాసం ఉంటే, భక్తి ఉంటే, భయం ఉంటే వెంటనే మందిరం దగ్గర మోకాలేసి ప్రార్థన. నీ ప్రార్థనకు జవాబు ఆయన ఇస్తాడు, ఆయన మాట్లాడతాడు. నువ్వు మాట్లాడలేవు, నీ శక్తి లేదు వాళ్ళు కొట్టేది. శక్తి కలవ నడిపించి కొట్టిపిస్తాడు. ఇది నమ్మకం ఉందా? మీకు? అందుకనే యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరం ఆయన ఏం చేసినట్ట? ఆయన ప్రాణం ఇచ్చి మనం అందరూ కొనుక్కున్నాం. ఆయన కోసం ఏం చెప్పాడు? నా మాదిరే మీరు కూడా చేయండి అన్నాడు. నా మాదిరే మీరు చేయమన్నాడు. చూస్తున్నాం అన్నమాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, 15-16 వచ్చిన చూడండి. 15 వచ్చిన 3వ అధ్యాయం 15. నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండగా నిలువెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మవే నిర్దేశించుతున్నాను. చాలు. ఇప్పుడు ఏమంటాడంటే నీ క్రియలంటే పని అని చెప్పైతే క్రియలు అంటే పని. నీ క్రియలను నేను ఎందుకంటే నీ పని నేను చూస్తున్నాను అంటున్నాడు ఇక్కడ. నీ పని నేను చూస్తున్నాను. నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనాను లేవు, నువ్వు వెచ్చలుగా ఉన్నావు. ఒకటి యేసు ప్రభులో ఉండు, లేకపోతే అన్నులుగా బ్రతకవు. కానీ నువ్వు వెచ్చగా అంటే 2 యాక్టింగ్.
ఇక్కడ యేసు ప్రభు కూడా ఆశీర్వాదం కావాలి, అక్కడ వారు కూడా ఆశీర్వాదం కావాలి అని బ్రతకొద్దు అన్నాడు. బ్రతికితే ఏమవుతుంది? బ్రతికితే ఏమవుతుంది? ఎందుకు చెప్తున్నాడు? బ్రతికితే ఏమవుతుంది? నిన్ను నా నోట నుండి భూమి వేస్తున్నాను. తెలుసు కదా, మన నోట్లో ఉన్న ఎగిరి పూస్తే మనం మళ్ళీ దాన్ని తీసుకోగలుగుతున్నా? మనకి ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి. అసలు అన్నం కూడా తెలియదు కొంతమంది అక్కడ చూసినప్పుడు. మరి దేవుడు మనం ఏం చేస్తున్నట్ట? మూసి చేస్తున్నాడు. ఇక్కడ దాన్ని పుట్టించినాను, ఇక్కడ నేను పుట్టించినాను అని చెప్పి మనం ఎట్ట బ్రతకాలి తెలుసా? మనం ఎట్ట బ్రతకాలి? ఆయన మనం చూసినప్పుడు కదా వాళ్ళని మంచి కుమారుడు అని ఆయన మెచ్చుకునే తప్ప మనము ఈ లోకంలో మనం జీవిస్తే అప్పుడు మనకేం వస్తుందంట? సరిపోతే పరలోకము. మనకు అందరికీ పరలోకం కావాలా? ఈ లోకమే కావాలా? చెప్పండి. ఏమ్మా అమ్మ ఏమా పరలోకంలో కావాలంటే ఎట్ట బ్రతకాల? 10 మంది నేనేం చేయాలంట? పలానా మంచి. ఒకప్పుడు ఆయన మాటలకు మనం పోలేము, ఆ గలట్లకు మనం పోలేము. అంత భయంకరమైన ఆశని ఇప్పుడు ఎంత అయితే ప్రేమ చూపిస్తుందంటే అంత ప్రేమ యేసు క్రీస్తు చూపించిన ప్రేమ మనకు చూపించాలి. అప్పుడే మనం నిజమైన పరిస్థితి. అందుకే ఆయన ఒక సంపద ఇంకొక సంపద ఎందుకు చూపి మనం ఎందుకు చూపింది? ఒక సంపద ఒకసారి నువ్వు చెప్పకూడదు, ఎదురు సంపద చూపిస్తే వాళ్ళు కొట్టే వాళ్ళు ఏం చేస్తారంట? మీరు కొట్టడం కదా. ఇప్పుడు స్త్రీలు పెట్టడంలో అన్నారా? భర్తకు ఒక సంపద గురించి 4 సంపదలు వాంచుకోవచ్చు ఏమ్మా? అట్లయితే అయితే వాకి బైబిల్ చదువుతున్న మనం ఏం చేయాలంట? భర్త తిట్టినా, లేకపోతే భార్య తిట్టినా, మామ తిట్టినా, అత్త తిట్టినా మనం ఏం చేయాలంట? ఓర్చుకోవాలి. ఆ విధంగా బ్రతకాలి. అందుకే ఏం చేస్తారంట? ఆయన నోటి నుండి మూసేస్తే పనికిరాదు. మూసేస్తే పనికిరాదు. మన పనికి వచ్చేటట్టు ఉండాలి. పనికి వచ్చేటట్టు బ్రతకాలి. లాక్డౌన్లో మన ఇంట్లో కూర్చొని మన పనులు మనం చేసుకుంటూ లాక్డౌన్ అని కాదు. దేవుడు నీకు ఒక టైం ఇచ్చాడు. నువ్వు బిజీ అని చెప్పావు. నీకు 30 రోజులు అయిపోయిందా? నీకు వచ్చి నెలలు అయిందా? ఇక 7 నెలలు అయింది. మార్చి 9వ తారీఖు నాడు ప్రారంభమైంది. మార్చి 12వ తారీఖు నాడు ఒకరు చచ్చిపోయారు ఆ వైరస్తో. ఆమెకు వేసుకుంటే 7వ నెల నడుస్తుంది. ఆ వైరస్ వచ్చి 7 నెలలు అయింది. 7 నెలలు టైంలో ఏం చేస్తున్నావు? ఎన్ని రోజులు ప్రార్థించావు కదా? ఇంకా పాట చాలా మంచిది, చక్కని పాట, మంచి అర్థాలు ఉన్నాయి. ఆ ప్రకారం నువ్వు నడుస్తున్నావు. ప్రశ్న వేసుకోండి, నేను ఈ పాట పాడినాను, ఈ ప్రకారం బ్రతుకుతుంటే పాడాలి పాట, లేకపోతే పాటే పాడదు. నాకు తెలుసు అది అందరూ పాడతారు, నువ్వు పాడతావు. ఒక పాటను పాడినప్పుడు దాని ఏం చేయాలంట? మనం ధ్యానించేటప్పుడు ఈ పాట ప్రకారమైన బ్రతుకుతాం. ఆ బ్రతుకులు లేకపోతే మనకు పరలోకము లేదు. వీళ్ళందరూ కూడా ఇంక ముందు బైబిల్ చదువుతూ ప్రార్థిస్తూ ఆయన కోసం ఒకవేళ దేవుడి చిత్తం బట్టి మిమ్మల్ని బ్రతికించి మమ్మల్ని బ్రతికించి ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు మేము వచ్చినప్పుడు మీరందరూ రెఫరెన్స్లు చేసుకున్న చదవాలి. మీరందరూ ఇదే నేను కోరుకునేది. ప్రార్థన ప్రార్థించాలి, పాటలాడుకున్నదే వెంటనే పాడాలి. నువ్వు పాడు నేను పాడని చెప్పకూడదు. మీరందరూ ఉండాలని సమయానికి పాస్టర్ గారు కూడా నేను వందనాలు తెలుసుకుంటూ నా మాటలు నిర్వహిస్తున్నాను. దేవుని వాక్యాన్ని జీవించి ఆశీర్వదించుగా.